హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఈజీ వేలో దహీ పూరి ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. పానీపూరి పాపిడీస్ అండి. ఈ పానీపూరీలు ఇంట్లో చేసుకోలేము, కొంచెం లాంగ్ ప్రాసెస్ అనుకున్న వాళ్ళు ఇట్లా పాపిడీస్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి, కొనుక్కోండి సరిపోతుంది. 50 రూపీస్ అండి ప్యాకెట్. 200 గ్రామ్స్ ఉంటాయి. 200 గ్రామ్స్ అంటే ఆల్మోస్ట్ 70 వరకు ఉంటాయండి, 60, 70. మీకు ఎక్కువ వెయిట్ కావాలనుకున్న కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి, ఎక్కువ వెయిట్ తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ దహీ అండి, పెరుగు. చిక్కగా ఉన్నా పర్వాలేదు, కొంచెం పలచగా ఉన్నా పర్వాలేదు. క్యారెట్ అండి, క్యారెట్ తీసుకొని కొంచెం తురుముకున్నానండి సన్నగా. అలాగే కారపూస తీసుకున్నాను. అదేవిధంగా బూందీ తీసుకున్నానండి. ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను. అలాగే పుదీనా తీసుకున్నాను. ఇంకా కొత్తిమీర కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు తయారీ విధానం ఏంటో చూసేద్దామండి. ముందుగా బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై సరిపడా కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక ఆ విధంగా పాపిడీస్ అనేది వేసుకోవాలండి. వేసుకొని అలా వదిలేయద్దు, గరిటతో కొంచెం అటు ఇటు కదుపుతూ ఉండండి, అప్పుడే బాగా పొంగుతూ వస్తాయి. చూసారు కదా, నేను వీడియోలో చూపించిన విధంగా గరిటతో కొంచెం తిప్పుతూ ఉండండి, బాగా పొంగుతాయి. అంతేనండి, ఇన్స్టెంట్గా పూరీస్ అనేవి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం తీసుకున్న పెరుగులోకి కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. ఆల్రెడీ పూరీలో కొంచెం సాల్ట్ అనేది ఉంటుందండి, సో చూసుకొని వేసుకోండి. ఇప్పుడు తీసుకున్న క్యారెట్ వేస్తున్నాను, అలాగే ఆనియన్, పుదీనా వేస్తున్నాను. వేసి మిక్స్ చేస్తున్నానండి. ఈ కారపూస బూందీ నేను వేయట్లేదండి, తర్వాత లాస్ట్లో వేస్తున్నాను. ఎందుకంటే పెరుగులో వేస్తే కొంచెం మెత్తగా అయిపోతుందని వేయలేదు. మీరు కొంచెం మెత్తగా ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు. రెడీ అయిపోయిందండి స్టఫింగ్. ఇప్పుడు పూరికి కొంచెం హోల్ అనేది పెడుతున్నానండి. చూసారు కదా, నెమ్మదిగా వీడియోలో చూపించిన విధంగా హోల్ అనేది పెట్టాను. చాలా క్రంచీగా ఉన్నాయండి. ఇప్పుడు మనం తీసుకున్న స్టఫింగ్ అనేది వేస్తున్నాను నెమ్మదిగా. చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇంట్లోనే బయట స్ట్రీట్ ఫుడ్ తీసుకొని కంటే ఇంట్లోనే హెల్తీగా ఇలా ప్రిపేర్ చేసుకోండి, సరిపోతుంది. ఈజీగా 10 మినిట్స్లో ప్రిపేర్ అయిపోతుంది. చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. పానీ ఇష్టం లేని వాళ్ళు ఇలా దహీతో చేసుకుంటే సరిపోతుంది. రెడీ అయిపోయిందండి. చూసారా, చాలా ఎమ్మీగా ఉంది కదూ. ఓకే అండి, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.